హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఓటు వేసేందుకు గ్రామాలకు తరలి వెళ్లిన ప్రజలు క్రమక్రమంగా నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. దీంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జనాలతో కిక్కిరిసిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఆ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అక్కడ కూడా కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఎల్బీ నగర్ నుండి శివ అందిస్తారు. శివ, బిందు, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో ఎన్నికలు అయితే ముగియడంతో నగరవాసులు ఊర్లకు వెళ్లినటువంటి నగరవాసులు అయితే హైదరాబాద్ కి అయితే తిరుగు పయనం అయ్యారు. దీంట్లో భాగంగా నిన్న ఎలక్షన్లు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ నుండి అయితే భారీగా జనాలు అయితే మళ్ళీ నగరానికి చేరుకుంటున్న పరిస్థితుల్లో నగరం నుండి వస్తుండగా మొదటగా ఎల్బీ నగర్ వస్తుంది కాబట్టి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి అయితే వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మెట్రో స్టేషన్ కి అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే ప్రజలైతే తాకిడి ఎక్కువగా అయిపోయింది. దీంతో పిల్లలు పెద్దలు అంతా ఎక్కువగా రావడంతో రద్దీ ఎక్కువగా అయిపోయింది. సుమారు టికెట్ కౌంటర్ దగ్గర నిల్చొని టికెట్ తీసుకొని లోపలికి ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి సుమారుగా 30 నిమిషాల నుంచి గంట పైన సమయం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్ది మేరకు రద్దీ అయితే కొద్దిగా తగ్గుతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా సొంత వాహనాలతో వెళ్లిపోయినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వేరైతే ఓన్ వెహికల్స్ లో వెళ్లిన వారు వెళ్లిపోతున్నారు. మిగతా వారైతే ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ని నమ్ముకునే ఊర్ల నుంచి రాత్రి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఎల్బీ నగర్ లో దిగి కొంతమంది నాగోల్ మెట్రో స్టేషన్ నుండి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఎల్బీ నగర్ నుండి కుకట్పల్లి, మియాపూర్ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి అక్కడికి మెట్రో అయితే తొందరగా వెళ్ళొచ్చు, ఆ తర్వాత మన జాబ్స్ కూడా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మెట్రోని అయితే ఆశ్రయించారు. మెట్రోను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. పబ్లిక్ ఎక్కువగా ఉండడంతో మెట్రో స్టేషన్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయితే తీవ్ర ఇబ్బందులు పడినట్లుగా తెలుస్తుంది. బిందు, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.